మీ అందరికీ నా వందనండి. ఈరోజు దేవుడి మాటలు యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనము. తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడిన నల్లని ప్రజల వైపు దినవంతయు నా చేతులు చాపుతున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే సృష్టికర్త అయిన దేవుడు ఆలోచన చప్పున ప్రతి వారు కూడా నడుచుకునేవారు. ఆలోచన ఎలా అయిపోయిందంటే ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలోకి వచ్చేటప్పటికి నరుడు ఆలోచనలన్నీ కూడా చెడిపోని, తన ఆలోచనలన్నీ కూడా ఊహ అంతా కూడా చెడిపోయింది. తన చెడు మార్గంలో నడుస్తున్నారు. అలాంటి వారందరూ కూడా రక్షించబడాలని, ఆయన మార్గంలో నడిపించబడాలని దినమంతా కూడా ఆయన చేతులు చాపి వారందరినీ కూడా రక్షించాలని ఆశ కలిగి ఉన్నాడు. చూడండి, ఒక చంటి బిడ్డను ఎత్తుకోవడానికి ఎలాగైతే తల్లిదండ్రులు చేతులు చాపి వారిని ఆహ్వానిస్తారో, అలాగే చెడు మార్గంలో నడిచే వారందరినీ కూడా రక్షించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఇంకా చూసుకుంటే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాట, అలాగనే నిత్య జీవము కలుగునట్టుకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించును. అనేక చోట్ల పాపం పెరిగిపోతుంది. పాపం వచ్చే జీవితము మరణమైనది. వారు ఎందుకు మరణిస్తున్నదంటే ఆయన కృప ద్వారా రక్షిస్తున్నాడు. ఎందుకంటే వారందరూ కూడా రక్షించబడాలని, వారి చెడుతనాన్ని నుండి విసర్జించబడి మంచిగా మార్చబడి నీతిగా యథార్థంగా జీవించాలని, ప్రతి వారు కూడా పరలోక రాజ్యంలో చేర్చబడాలని, పాతాళం నుండి తప్పించబడాలని, నిజదేవుని తెలుసుకుని యేసయ్యని తెలుసుకుని ప్రతి వారు కూడా మారుమనసాక్షి బాప్తిస్మం పొందుకుని చెడుతనాన్ని విసర్జించి నీతి మార్గంలో నడిచి పరలోక రాజ్యంలో వారసులుగా ఉండాలని ఆయన చేతులు చాపుతున్నాడు. ఆయన చేతుల్లోకి మనం వెళ్ళి ఆయన మార్గంలో నడిచి నీతి న్యాయ మార్గంలో అనుసరించి నడిచి నిత్య జీవము పొందుకోవాలని దేవాది దేవుడు అటువంటి కృప మనందరికీ కూడా అనుగ్రహించి పరలోక రాజ్యంలో వారసులుగా చేర్చబడుదుము గాక. ఆమేన్.